న్యూస్ కి స్వాగతం తెలియజేస్తూ చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం స్థానిక మార్కెట్ లో మనం ఉన్నాం. ఇక్కడి ప్రజలు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరు? ఈసారి దేశంలో తెలంగాణలో ఓట్లు వచ్చినాయి. మన చేవెళ్ల పార్లమెంట్ నుంచి చూసుకుంటే బీజేపీ పార్టీ నుంచి ఏమో కమలం పువ్వు గుర్తు నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి ఉన్నాడు. ఈ ముగ్గుట్లో నువ్వు ఎవరు కోటేస్తావు? మోడీ సార్కి ఎందుకు వేస్తావు? నాకు పింఛన్ రాదు, ఏం రాదు, అందుకోరమని రానందుకు వేస్తా అంటున్నావు. ఇంకేమన్నా అభివృద్ధి పనులు చేసిండు మోడీ గారు అంటే ఇస్తున్నాడు కదా ఆ సార్, అందుకోరం ఇక పింఛన్ ఇస్తలేడు కాబట్టి వేస్తాడు. అందుకే మోడీకి వేస్తా అంటున్నావు ఓటు. అవును. నమస్తే, నీ పేరు? నా పేరు దిలీప్. మీరు ఇక్కడ పరిగిలా ఎన్నాళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు? 20 సంవత్సరాలు ఇక్కడ వచ్చిందంట. నాకు అంటే మంచిగా ఉన్నది, వ్యాపారం కూడా బాగానే ఉంటుంది. అయితే ఇప్పుడు మన దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో చేవెళ్ల పార్లమెంట్ లా ఎన్నికలు వచ్చినాయి. చేవెళ్ల పార్లమెంట్ నుంచి బీజేపీ పార్టీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి లీలాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం రంజిత్ కుమార్ రెడ్డి లీలాడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ లీలాడు. ఈ ముగ్గురిలో ఇవి ఎవరు కొట్టేస్తావు? నేను బీజేపీలో కొట్టేస్తాము, విశ్వేశ్వర రెడ్డికి ఇచ్చేస్తాము. ఎందుకు? నాకు మోదీ గారు సెంటర్ లా ఉండాలని ఇది మన ఆశ ఉన్నది. దీనికన్నా అయితే మేము విశ్వేశ్వర రెడ్డికి ఓటు ఇచ్చేస్తాం. వేరే వాళ్ళకి ఏమి ఇయ్యము. వేరే పార్టీ అంతా మంచిగానే ఉంది ఈ పార్టీలు. మరి అయితే మోడీ గారికి ఓట్ పోయినకి విశ్వేశ్వర రెడ్డికి ఓటు ఇస్తేనే మోదీ గారికి ఓటు పోతుంది. ఇది ఆశ కోసము నేను విశ్వేశ్వర రెడ్డికి ఓటు ఇచ్చేస్తాం, బీజేపీకి ఓటు ఇచ్చేస్తాం, వేరే వాళ్ళకు వేయము. నమస్తే, నీ పేరు ఏం పేరు? యాదయ్య. ఏ ఊరు మీది? ఈసారి దేశంలో మన తెలంగాణలో ఓట్లు వచ్చినాయి. మన చేవెళ్ల పార్లమెంట్ నుంచి చూసుకుంటే బీజేపీ పార్టీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురిలా నువ్వు ఎవరు కోటేస్తావు? బీజేపీ పార్టీకి ఎందుకు వేయాలనుకుంటారు ఓటు? ఆయన ఇంత ముందు వేరే పార్టీలు ఉన్నప్పుడు కూడా మా ఊరికి పంపించిన గుడుమంగళ పంపియాలు కట్టించిండు. కొన్ని 2000 కానీ పనులు, సెంటర్ సిసి రోడ్లు కానీ సెంటర్ పనులు ఎక్కువైనాయి కాబట్టి వేస్తే బాగుంటుందని ఆశిస్తుంది. అంటే ఈసారి మాత్రం పక్కా మీ ఓటు మాత్రం బీజేపీ.